ఇదిగోనమ్మా మీరడిగిన సాక్ష్యం. ఆ మేఘనా నిశా మాట్లాడుకుందంతా ఇందులో రికార్డు చేసినాను. తీసుకోమ్మా చూడు. ఇదా కిరణ్ బాబుకు ఉపయోగపడుతుందంటే నాకదే చాలమ్మా. కరెక్ట్ టైంలో ఆ ఎస్ఐ ప్రదీప్ ని సీన్లోకి తీసుకొచ్చావు. నేను పంపించిన ఆ ఎస్ఐ ప్రదీప్ మా నాన్న మనిషి. డబ్బిస్తే చాలు మనిషిని చంపడానికైనా సాక్ష్యాలు తగలబెట్టడానికైనా సిద్ధపడతాడు. వాడి చేత కిరణ్ని నీ భర్తగా రికార్డ్స్లోకి ఎక్కించా. ఎస్ఐ ప్రదీప్ వల్లే మన పని ఈజీ అయిపోయింది. చాలా థ్యాంక్స్ రాములమ్మ. ఈ సాక్ష్యాన్ని అందించి నువ్వు మా కుటుంబానికి చాలా పెద్ద సాయం చేశావు. అంత పెద్ద మాటలు వద్దు తల్లి. ఏదో ఉడతబత్తిగా నాను చేయగలిగింది చేసినాను. అసలు ఈ అనార్థాలన్నిటికీ కారణం ఆ మేఘన. అసలు దాని బుద్ధే బాగుండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఉమ్, దేవతల్లాంటి అత్తామావుని దూరం చేసుకున్నది. బంగారం లాంటి మొగుడికి దూరం అయినది. తన కాపురం తన చేతులారా పాడు చేసుకుంది కాక పక్కోల కాపురాలు కూడా కూలగొట్టడానికి చూస్తుంది. ఆ మేఘన ఎప్పుడూ పక్క వాళ్ల వినాశనమే కోరుతుంది. కాని చేస్తున్న తప్పులకి మేఘన బాధపడే రోజు దగ్గరలోనే వస్తుంది. మేఘన ఇప్పుడు వరకు ఎన్నో తప్పులు చేసినది. కానీ ఆ నిశతో కలిసి బంగారం లాంటి మీ కాపురాన్ని కూల్చి శానా పెద్ద పాపం చేసినదమ్మా. ఉమ్, శ్రీకృష్ణుడు సైతం శిశుపాలుడికి 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాతే శిక్షించాడు. అలాగే సమయం వచ్చినప్పుడు ఆ మేఘన చేసిన తప్పులకు కూడా తగిన శిక్షను ఆ భగవంతుడు తప్పకుండా విధిస్తాడు రాములమ్మ. నానిలా మేఘన పక్క నుండి మీకిలా సాయం చేయడం తప్పు ఒప్పో నాకు తెలీదు. కానీ మీకు మంచి జరగడం కోసం నానేటనే చేస్తానమ్మా. రాములమ్మ, ఆ రామనాసురుడి తమ్ముడైన విభీషణుడు అన్నని ఎదిరించి రహస్యాలను రాముల వారికి చేరవేసింది కేవలం ధర్మం వైపు నిలబడ్డం కోసమే. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. మా కోసం, మా కుటుంబం కోసం ఇంత చేస్తున్న నీకు నేనేం చేయగలనో చెప్పు రాములమ్మ. నాకే సాయం వద్దమ్మా. నా బిడ్డలాంటి మీ కాపురం పచ్చగా 10 కాలాల పాటు నిలబడితే నాకదే చాలమ్మా. తల్లిలాంటి నీ దీవెనలుంటే అంత మంచి జరుగుతుంది. సరేనమ్మా, నానెళ్తాను. ఉమ్. వెళ్ళొస్తానమ్మా. నేను పంపించిన ఆ ఎస్ఐ ప్రదీప్ మా నాన్న మనిషి. డబ్బిస్తే చాలు మనిషిని చంపడానికైనా సాక్ష్యాలు తగలబెట్టడానికైనా సిద్ధపడతాడు. వాడి చేత కిరణ్ని నీ భర్తగా రికార్డ్స్లోకి ఎక్కించా. ఇప్పుడు నువ్వు కిరణ్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ప్రూఫ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏ అడ్డు లేకుండా నువ్వు కిరణ్ భార్యగా కంటిన్యూ అవ్వచ్చు. అలాగే అక్క, ఉరుముకు మెరుపులాగా నువ్వు నా తోడుంటే నాకింక భయం ఎందుకక్క? ఎవరిది రికార్డ్ చేసింది? నేను నిషా ఈ ఇంట్లో మాట్లాడుకున్న ప్రతిదీ ఎలా రికార్డ్ అయింది? ఎవరు చేసుంటారు ఇది? రామ్లమా, రామ్లమా, రామ్లమా! వస్తున్నాను. ఏటైనది మేఘనమ్మ అలా అరుస్తున్నావు? ఈ ఇంట్లో నేను నిషా మాట్లాడుకునేటప్పుడు ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా. నువ్వేమైనా వీడియో రికార్డ్ చేసావా? అంత తెలివే నాకుంటే నిన్ను మీ అయిని ఎప్పుడో ముంచేసేదాన్ని గాని ఇలా మీ ఇంట్లో పని మనుషులా ఎన్నుకుంటాను. మరిదంతా ఎవరు చేశారో? ఈ వీడియో ఉషా దగ్గరికి ఎలా వెళ్ళింది?
మేఘన, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గరుంది. ఇప్పుడు నీ బతుకు, ఆ నిషా బతుకు నా గుప్పిట్లో ఉంది. మర్యాదగా నేను చెప్పినట్టు వినకపోతే ఆ బ్రతుకు బజారుకెక్కుతుంది. ఇదంతా చేయడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను నీ భర్త నుంచి దూరం చేశా, జీవితాన్ని నవ్వుల పాలు చేశా, నీ భవిష్యత్తుని అంధకారం చేసినా నీ ధైర్యం చావలేదా? నాది గుండె ధైర్యం, గుండె ధైర్యం, గుండె ధైర్యం. ధర్మం వైపు ఉన్నప్పుడు దేవుడిచ్చే ధైర్యం. నాది ధైర్యం అయితే నీది అహంకారం. మనిషిలో అహంకారం తలెత్తినప్పుడల్లా విచక్షణ అనే మూడో పాదంతో అణిచి వెయ్యాలి. లేకపోతే ఆ అహంకారాన్ని అణచడానికి ఎవరో ఒకరు వస్తారు. ఆ భగవంతుడే పంపిస్తాడు. అలా నీ అహంకారాన్ని అణచడానికి ఆ భగవంతుడే నన్ను పంపించాడు. నా అహంకారాన్ని అనుస్తాను అంటూ ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నావా? ఆ వీడియో ఒక్కటే కాదు మేఘనా, అలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు మీ నాన్నతో కలిసి చేసిన అరాచకాలు, ఆ నిషాతో కలిసి చేసిన పాపాలు అన్నీ అన్నీ నా దగ్గర ఆధారాలుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అదొక్కటి చాలని శాంపిల్గా ఒకటి పంపించాను. వెంటనే ఆ నిషాని అక్కడి నుంచి సాగనంపకపోతే రేపు సీఎం కావాల్సిన మీ నాన్న కూడా సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇప్పుడు నువ్వు మాత్రమే చూస్తున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రాష్ట్రం మొత్తం చూడకుండా ఉండాలి అంటే అర్జెంటుగా కిరణ్ గారింట్లో నుంచి ఆ నిషాని బయటికి పంపు. అది బాబు జరిగింది. అలా ఉసమ్మ తప్పు చేసిన మేఘనని భయపెట్టి అలా వణుకు పుట్టేలా చేసినది. చేసిన తప్పులు సాక్షికాలతో సహా చూపించి తల దించుకునేలా చేసినది. ఆ దెబ్బకు బెదిరిపోయిన మేఘన వెంటనే కిరణ్ బాబు ఇంట్లో ఉండే నిశకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పి బయటికి పంపించేసినది. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, తెలివిగా చేస్తే మోసం. పొరపాటుని శిక్షనిచ్చి మార్చచ్చు, తప్పుని శిక్షించి మార్చచ్చు, మోసాన్ని మాత్రం మోసంతోనే జయించాలి. మేఘన విషయంలో ఉష అదే చేసింది. అవును బాబు, ఇదంతా ఉసమ్మ గొప్పతనమే. కానీ ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దని ఉసమ్మ ఒట్టేయించుకుంది బాబు. అందరూ తప్పులు దాచుకుంటారు, కానీ ఉసమ్మ తను చేసిన మంచిని ఎవ్వరికీ తెలియకుండా తను దాచుకున్నది బాబు. ఉష గొప్పతనం అదే రావునమ్మా. ఉష ఎప్పుడు ఎవ్వరికీ చెడు చేయదు, మంచి చేసినా ఎవ్వరికీ చెప్పుకోదు. గొప్ప మనసున్న మనిషి మన ఉష. ఈ దెబ్బతో అయినా ఆ మేఘన మనసు మార్చుకొని మళ్ళీ ఉసమ్మ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది బాబు.
అది కష్టం రావులమ్మ. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎన్నిసార్లు దెబ్బతిన్నా మేఘన బుద్ధి మారదు. నిజం బాబు, ఆ మేఘన్ ఎక్కడున్నా మీ చెడిని మీ కుటుంబం చెడిని కోరుకుంటది. అదే మన ఉసమ్మను చూడు బాబు, ఆ కిరణ్ బాబుకు దూరంగా ఉన్నా ఆ బాబు మంచి గురించి ఆలోచిస్తుంది. అవును రావులమ్మ, ఉష బయటకు కిరణ్ని ద్వేషిస్తున్నట్టు కనిపిస్తున్నా గుండెల్లో ఎంతో ప్రేమ దాచుకుందని తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళని చూడాలనుంది. మంచోరికి ఎప్పుడూ మంచే జరుగుతుంది బాబు. తప్పకుండా వాళ్ళిద్దరూ కలుస్తారు, కలిసి బతుకుతారు. నేను కూడా ఆ రోజు కోసమే చూస్తున్నాను రావులమ్మ. వస్తుంది బాబు, తప్పకుండా ఆ రోజు వస్తుంది బాబు. అసలు నువ్వెందుకు ఇలా చేసావన్నది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదక్కా. అంత కష్టపడి ఆ కిరణ్ ఇంట్లోకి వెళ్లి వాడి జీవితాన్ని నా కంట్రోల్లోకి తీసుకున్నాను. అంతా మన ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకునే టైంలో నువ్వు నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి రమ్మని ఎందుకు చెప్పావో నాకిప్పటికీ అర్థం కావట్లేదక్కా. మొదటిసారి కోల్పోయిన అవకాశాన్ని రెండోసారి వదులుకోకూడదు అనుకున్నాను. నా జీవితం ఇలా అవ్వడానికి కారణమైన కిరణ్ని ఒక ఆట ఆడుకోవాలి అనుకున్నాను. ఉషకి నేనేంటో చూపించాలనుకున్నాను. ఇలా ఏదేదో చెయ్యాలనుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టిన నన్ను, నా ఆశల్ని ఒక్క మాటతో బూడిద చేశావు. ఎందుకక్కా, ఎందుకిలా చేశావు? ప్లాన్ చేసి పంపిన నువ్వే పని కట్టుకుని మళ్ళీ నన్ను ఎందుకు వెనక్కి రమ్మన్నావు? ఆవేశపడకు నిషా. మన ప్లాన్ ప్రకారం నువ్వింకా అక్కడే ఉండుంటే కిరణ్ మైకి పడాల్సిన జైలు శిక్ష నీకు పడేది. ఏంటక్క నువ్వనేది? అవును, నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు నేను, మా డాడీ కూడా జైల్లో ఉండేవాళ్ళం. అసలేం జరిగిందక్కా? నేనెందుకు అలా చేశానో నీకిప్పుడు అర్థమైందా? అర్థమైందక్కా. కానీ ఇంత జరిగినా ఉష ఇంకా భర్తని కాపాడుకోవాలని చూస్తుందంటే నిజంగానే కిరణ్ని వదిలిపెడుతుందా, లేదా కొంతకాలం మొగుడి దగ్గర బెట్టు చెయ్యాలని ప్రయత్నిస్తుందా? సరే, అది ఏం చేసినా కానీ నాకు మంచి ఛాన్స్ మిస్ అయినందుకు నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉందక్కా. నీ బాధను నేను అర్థం చేసుకోగలను నిషా, కానీ అన్నిసార్లు ఆవేశం పనికిరాదు. ఎక్కడ తగ్గాలో, ఎప్పుడు తగులెట్టాలో నాకు బాగా తెలుసు. అందుకే నీ కథలో అతి కీలకమైన అధ్యాయం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను. అధ్యాయమా? ఉన్న అవకాశమే చేజారిపోయిందని బాధపడుతుంటే ఇప్పుడు మరేదో అధ్యాయం అంటే నాకు వినడానికే ఏదోలా ఉంది. అసలు కిరణ్ పక్కన భార్యగా సెటిల్ అవ్వడం అనేది నా జీవితంలో జరుగుతుందా అని నాకే అనుమానం వస్తుందక్కా. జరుగుతాయి నిషా, అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి. నన్ను నమ్ము. ఈ మేఘన అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అమ్మా ఉషా, ఒక మంచి పని చేసి దాన్ని మాకు తెలియకుండా దాచిపెట్టాలని ఎందుకనుకున్నావు? దేని గురించి అత్తయ్య మీరు మాట్లాడేది? ఇంకా ఎందుకమ్మా జరిగిన దాన్ని మా దగ్గర దాచాలని చూస్తావు? నువ్వు చేసిన సాయాన్ని, దానివల్ల జరిగిన మంచిని నువ్వు మాకు చెప్పకపోయినా అందులో భాగమైన రాములమ్మ సంజయ్తో చెప్పింది. అవునుషా, నేను రాములమ్మని కలిశాను. తను జరిగిందంతా నాతో చెప్పింది. నువ్వు ఈ ఇంటి కోసం, ఇంట్లో వాళ్ళ కోసం చేసిన మంచిని
నేను అందరితో పంచుకున్నాను. ఎంతో కష్టపడి ఈ కుటుంబం క్షేమం కోరి ఇంత మంచి చేసిన దానివి ఆ మంచిని మాతో పంచుకోవాలని అనిపించలేదా నీకు? ఇందులో ప్రత్యేకించి మీకు చెప్పేదేముందత్తయ్య? ఆ మేఘన నిషాల అరాచకాలు హద్దు మీరుతున్నాయి. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అలా చేశాను. ఆ మేఘన నిషాలకి బుద్ధి చెప్పి చాలా మంచి పని చేశావు ఉషా. నువ్వు కొట్టిన ఈ దెబ్బని వాళ్ళు జీవితంలో మర్చిపోరు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయడానికి 1కి 10 సార్లైనా ఆలోచిస్తారు. వాళ్ళనంత తక్కువ అంచనా వేయొద్దు హారిక. ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళ బుద్ధి మారదు. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఉషా పేరు చెప్తేనే వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చుంటారు. ఉషా, ఒక ఆడదానిగా నేను నీ మనసు అర్థం చేసుకోగలను. తప్పు చేసిన భర్తకు దూరంగా ఉంటున్నా నీ మనసు మాత్రం కిరణ్ మంచినే కోరుతుంది. అక్కడ వాడు పడుతున్న బాధని నీ బాధ అనుకున్నావు కాబట్టే, వాడి కష్టాన్ని నీ కష్టం అనుకున్నావు కాబట్టే ఇదంతా చేశావు. సాలీడు గూడులా నీ భర్త చుట్టూ అల్లుకున్న సమస్యల్ని ఛేదించి వాడికి స్వేచ్ఛనిచ్చావు. అత్తయ్య, నేను ఆయనకి సాయం చేసింది భార్యగా కాదు, తోటి మనిషిగా. నేను ఆయన మంచి కోరింది ఆయన భార్యగా కాదు, ఈ కుటుంబ సభ్యురాలిగా. ఆయనే కాదు, ఆయన పరిస్థితుల్లో మరెవ్వరున్నా నేను ఇలాగే సహాయపడతాను. ఉషా పైకి కిరణ్కి దూరంగా ఉంటాను అని చెప్తున్నా తన మనసు మాత్రం ఎప్పుడు కిరణ్కి దగ్గరగానే ఉంటుందత్తయ్య. కిరణ్కి కష్టం వస్తే కన్నీళ్లు ఉషకొస్తున్నాయి. అవును, ఉషకి ప్రేమించడమే తెలుసు, ద్వేషించడం తెలియదమ్మా. నా అనుకున్న వాళ్ళు ఎవరు కష్టంలో ఉన్నా తను వాళ్ళ కోసం నిలబడుతుంది. సమస్య ఎవరికొచ్చినా తొలి అడుగు తనదే అవుతుంది. అన్నిట్లోనూ మంచిని మాత్రమే చూసే ఉషా మంచి మనసును మనం అర్థం చేసుకోవడానికి బహుశా మన స్థాయి చాలదనుకుంటా. హలో, చెప్పనయ్య. ఇప్పుడు ఉషతో మాట్లాడడం కోసం కిరణ్ ఆఫీస్కి వస్తాడు. ఉష ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు కిరణ్తో మాట్లాడుతుందో లేదో, ఆఫీసుకు కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని కిరణ్ మీద కోప్పడుతుందేమో. తలుచుకుంటేనే నాకు చాలా టెన్షన్గా ఉంది. బావగారు, మనకెంతగానో నచ్చిన ఆ కోకాపేట్ ల్యాండ్ ఫైల్ రెడీ అయింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి.
ఆ ల్యాండ్కి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చూశాను బావగారు, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంటే మనకి రిస్క్ కదా. ప్రాబ్లం చిన్నదే బావగారు. ఆ చిన్న ప్రాబ్లం కోసం అంత మంచి సైట్ని వదులుకోకూడదు కదా. ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకుందాం. అప్పుడు ఆ సైట్ మనకి చాలా పెద్ద అసెట్ అవుతుంది. బాగా చెప్పావు ఉషా. ఒక్కసారి మనది అనుకున్నాక మనసుకు నచ్చక ప్రాబ్లం వచ్చిందని దేన్ని వదిలేసుకోకూడదు. ఆ ప్రాబ్లంని సరిచేసుకుని మనతోనే ఉంచుకోవాలి. ఆ, అది ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? ఆ. కిరణ్ అనే వ్యక్తి నన్ను నిలువున మోసం చేశాడు. తనకి ముందే పెళ్ళయిందన్న నిజాన్ని దాచిపెట్టి నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆ నిషా మన కిరణ్ మీద పోలీస్ కేసు పెట్టింది. ఆ రోజున మీరు మీ భార్య అని చెప్పిన అమ్మాయి ఈ రోజున మీ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే.